విశాఖ జిల్లా ఆనందాపురం వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ డాన్స్ షో ఢీ జోడీ ఫేమ్ పండు తీవ్రంగా గాయపడ్డారు. తగరపు వలసలో అమ్మవారి పండుగ ఈవెంట్ ముగించుకొని కారులో తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. మార్గమధ్యంలో తోటి డాన్సర్ కు వాంతులు అవ్వడంతో వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపారు. ఆ సమయంలో పండు కారు వెనుక భాగంలో నిలబడగా వెనుక నుండి వేగంగా వచ్చిన ఒక బొలేరో వాహనం అతడిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పండు 2 కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్టీరింగ్ తిరగలేదు. నాదే తప్పు. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఈ ప్రమాదంలో అయితే పండు 2 కాళ్ళకైతే తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. డాక్టర్స్ ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఈరోజు తెల్లవారుజామున నగరపోలస పెద్దుర్తి జాతీయ రహదారిపై జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో కొరియోగ్రాఫర్ డాన్సర్ అయినటువంటి గజనీ షణ్ముఖరావు ఎలియాస్ పండుకి తీవ్ర గాయాలైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అతన్ని మెరుగైన చికిత్స నిమిత్తం ఆనందపురం పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి విశాఖపట్నం సిటీలో నుండి మెడికల్ కవర్ హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే అతనికి ట్రీట్మెంట్ కూడా డాక్టర్ స్టార్ట్ చేశారు. దీనికి సంబంధించి ఏ ప్రతాప్ రెడ్డి ఎవరైతే ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ఉన్నారో ఆయన కొద్దిసేపటితో పూర్తి స్థాయి వివరాలను కూడా వెల్లడించడం జరిగింది. ఏదైతే ఈ పండుగకు సంబంధించి ఎడమ తుంటి కీలు డిస్లోకేట్ అయిందని చెప్పి, మరోవైపు మనం చూసుకున్నట్టు సిబియా బోన్ ఏదైతే ఉందో దానికి యాంకిల్ జాయింట్స్ పైన 2 కాళ్ళు కూడా విరిగిపోవడం జరిగిందని చెప్పి వీటికి ఈ రోజు ఆపరేషన్ సర్జరీ చేస్తామని చెప్పి కూడా డాక్టర్ చెప్తున్నారు. అయితే అతనికి ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రమాదం కూడా లేదు. ప్రస్తుతానికైతే ఈ జాయింట్ ఆపరేషన్ ఏదైతే డిస్లోకేట్ అయిందో దాన్ని సరిచేసి ఆపరేషన్ పూర్తిస్థాయిలో నిర్వహిస్తామని చెప్పి కూడా డాక్టర్ ప్రతాప్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఈ రోజు ఈవినింగ్ కల్లా ఈ సర్జరీ కంప్లీట్ చేస్తామని చెప్పి, అయితే ఒక 6 months మాత్రం అతను కంప్లీట్ బెడ్ రెస్ట్ తో ఉండాల్సి వస్తుందని చెప్పి, తిరిగి అతని కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, అతను కొరియోగ్రాఫర్ గా చాలా ఫేమ్ కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ లో కూడా అతను వాళ్ళందరికీ తెలిసిన సంగతి. ఈ నేపథ్యంలో అతను మళ్ళీ తిరిగి యథాస్థితికి చేరుకోవాలంటే దాదాపు ఒక 6 months అయితే పడుతుంది. మినిమం ఒక 1 month అయితే మాత్రం కంప్లీట్ బెడ్ రెస్ట్ లో ఉంటే 1 month ఆఫ్టర్ 1 month తర్వాత అతని సర్జరీ జరిగిన తర్వాత 1 month వరకు కూడా అతను కంప్లీట్ రెస్ట్ లో ఉంటే తిరిగి అతని పనులు ఏవైతే ఉన్నాయో, అతనికి సంబంధించిన పర్సనల్ వర్క్స్ ఏవైతే అవి చేసుకోవచ్చు. తిరిగి మళ్ళీ డ్యాన్స్ స్టేజ్ మీదకి మళ్ళీ రావాలి, అతను కొరియోగ్రాఫర్ గా మళ్ళీ తన కంటిన్యూ అవ్వాలంటే మాత్రం మినిమం 6 months పడుతుందని చెప్పి అయితే మాత్రం డాక్టర్లు చెప్తున్న పరిస్థితి. చాలా రైట్, థ్యాంక్ యూ కిరణ్. అంటే తెల్లవారుజామున 1:30, 2 గంటలకి గజనీ షణ్ముఖరావు అనే పేషెంట్ ని మా ఎమర్జెన్సీ రూమ్ తీసుకురావడం జరిగింది. అది మేము పరీక్షించిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అతనికి ఎడమ తుంటి కీలు అంటే హిప్ జాయింట్ అంటాం, హిప్ జాయింట్ డిస్లోకేషన్ ఒకటి నోటీస్ చేశాము. రెండోది 2 కాళ్ళు అంటే మోకాళ్ళ కిందన టిబియా బోన్ అంటాం, మోకాళ్ళ కిందన యాంకిల్ జాయింట్ పైన 2 కాళ్ళు విరిగిపోయింది. ఆ రెండింటిని మేము ఎమర్జెన్సీ రూమ్ లో కొంచెం స్టెబిలైజ్ చేసి ఈ రోజు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్లి వెంటనే హిప్ జాయింట్ రెడ్యూస్ చేయడం జరిగింది. తర్వాత ఈ కాళ్ళకి ఆపరేషన్స్ ఇవాళ జరుగుతాయి, ఇంకా చెయ్యాలి అవి. అది అతని కండిషన్. అతనికి హెడ్ ఇంజరీ కూడా అయ్యింది, కానీ స్టేబుల్ గానే ఉన్నారు పేషెంట్. ప్రాణాపాయ పరిస్థితులు అయితే లేరు. ఈ రోజు మళ్ళీ తిరిగి డాన్స్ చేయడానికి 6 నెలల వరకు ఈ మధ్యలో ఫిజియోథెరపీ అవన్నీ ఉంటాయి, అవన్నీ చేసుకుంటే అదే కొంచెం చిన్న లాసిరేటెడ్ వూండ్స్ అంటాం కదా, ఫేషియల్ ఇవన్నీ కట్స్ అన్ని ఉన్నాయి, అవి కూడా సూచనగా అవుతాయి. 2 కాళ్ళకి 2 చోట్ల ఒక దగ్గరే, ఇక్కడ ఎడమ కాలుకి ఒక దగ్గర, కుడి కాలుకి ఒక దగ్గర, మధ్యలో మోకాలకి యాంకిల్ జాయింట్ కి మధ్యలో విరిగిపోయి దానికి రక్తం కూడా బయటకు వచ్చింది. దానికి ప్లాస్టిక్ సర్జన్ కూడా చూశారు. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆయన ప్లాస్టిక్ సర్జరీ కొంచెం స్కిన్ కవర్ చేయడం అది ఆయన చేస్తారు అని పేషెంట్ అటెండర్స్ చెప్పిన హిస్టరీ ఏంటంటే ఆయన వాంత్ చేసుకుంటా ఉన్నారంట రాత్రి 1 గంట టైంలోని. కారు దిగి వెనక నుంచి ఏదో లారీ వచ్చి కొడితే కారు వచ్చి ఇన్ని డాష్ ఇచ్చి పడిపోయారని చెప్పేసి చెప్పారు.